అభయంకరుడు సర్వైశ్వర్యాన్ని కూడా ప్రసాదింపచేస్తాడు. అభిషేక తీర్థం సర్వపాపహరం. రుద్రాభిషేకం చేసేటప్పుడు మహారుద్రాభిషేకం అని చెప్పేసి ఉంటుంది. ఆ రుద్రాభిషేకం చేసేటప్పుడు దంపత సమేతంగా కూర్చొని పూజ చేయాలి. మహాదేవుడు కదా, అందుచేత సహస్రలింగార్చన చేసేటప్పుడు కూడాను దంపత సమేతంగానే చేయాలి తప్ప కేవలం స్త్రీ ఒక్కతే కూర్చొని నేను సహస్రలింగార్చన చేస్తానంటే కుదరదు. అది లింగార్చనలో అద్భుతవంతమైనటువంటి ప్రక్రియ. ఏది ఏమైనప్పటికీ ఇంటిలో నిత్యం శివలింగాన్ని అభిషేకం చేసేటప్పుడు నీళ్లు పోసి ఆ స్వామివారికి నైవేద్యం పెట్టి చక్కగా ఇంటిల్లిపాదికి కూడా యోగవంతమైన ప్రభావాన్ని కలిగించడానికి గృహిణి అర్హత కలిగి ఉంటుంది సుమా.